హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి? దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటనేది ఈరోజు మనము తెలుసుకుందామండి. తొలి ఏకాదశి అని గాని, శయన ఏకాదశి అని గాని పిలుస్తూ ఉంటారు ఏకాదశిని. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తాడండి. అంటే 4 నెలల పాటు విష్ణువు నిద్రపోతాడని అర్థమండి. ఈ చాతుర్మాస కాలంలో భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ 4 నెలల్లో కూడా వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. అయితే ఈ 4 నెలల్లో కూడా బ్రహ్మచర్యము, తపస్సు, దానధర్మాలు, వ్రతాలు ఆచరించడానికి ఇది సరైన సమయమండి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళడంతో ఈ భూమిపై సృష్టి, స్థితి, లయ కారకత్వాలన్నీ కూడా పరమశివుడికి అప్పచెప్పటం జరుగుతుందండి. అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని, పాపాలన్నీ తొలగిపోతాయని, సకల శుభాలు కలగటం కోసము ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కలుగుతాయండి. ఉపవాసము విరమించే సమయము ద్వాదశి రోజు. ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు విరమించుకోవచ్చండి. అయితే తొలి ఏకాదశి వ్రత విధానము ఇలా ఆచరిస్తే పుణ్యఫలము కలుగుతుంది. తొలి ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందస్తుగా స్నానము చేసి ఏకాదశి ముందు రోజే దశమి రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయమే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానము చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసి దీపారాధన చెయ్యాలి. పూజా విధానం విష్ణువుకి చెయ్యాలండి. శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడి ప్రతిమను లేదా పటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించాలి. పద్మాసనము వేసి దర్భలు పరిచి కూర్చోబెట్టాలండి. ఆవాహనం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ఆవాహనం కూడా చెప్పుకోవాలి. అలంకరణ చెయ్యాలండి. విష్ణువును పసుపు, కుంకుమ, గంధము, తులసి దళాలతో అలంకరించాలి. తులసి దళాలు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి వాటిని తప్పకుండా స్వామివారికి సమర్పించాలి. బెల్లము, శనగలు, పానకము, వడపప్పు వంటి నైవేద్యం పెట్టుకోవాలి. ఉంటానండి.